మామా మార్వెల్ ఫ్యాన్స్ కు ఒక కొత్త సినిమా షేక్ చేయబోతుంది. అదే కెప్టెన్ అమెరికా బ్రేవ్ మ్యాన్ వరల్డ్. కానీ ఇది కాదు మెయిన్. ఈ సినిమాలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అవబోతున్నాడు. తన కోసమే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అతనే రెడ్ హల్క్. ఇతన్ని రల్క్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇతను 2008లో వచ్చిన #హల్క్ అనే కామిక్ తో పరిచయం అయ్యాడు. ఈ కామిక్ స్టార్ట్ అయిన దగ్గర నుండే ఒక సస్పెన్స్ తో స్టార్ట్ చేస్తారు. అంటే కామిక్ పరంగా అబామినేషన్ అనే ఒక క్యారెక్టర్ చనిపోయి ఉంటాడు. అతని చావు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఎవరితన్ని చంపారనేది ఎవ్వరికీ తెలీదు. ఇన్వెస్టిగేషన్ లో అబామినేషన్ హై గామా రేడియేషన్ అండ్ క్రూయల్ గా చంపబడ్డాడని తెలుసు. కానీ ఆ మర్డర్ ఎవరు చేశారనేది ఎవ్వరికీ తెలీదు. అప్పుడే ఈ రెడ్ హల్క్ పరిచయం అవుతాడు. కానీ ఈ రెడ్ హల్క్ ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. అంటే మన గ్రీన్ హల్క్ బ్రూస్ బ్యానర్ అని అందరికీ తెలుసు. కానీ ఈ రెడ్ హల్క్ ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ను థండర్ బోల్ట్ అనే ఒక మేయర్ హ్యాండిల్ చేస్తాడు. ఇతనికి షీ హల్క్ అండ్ అతని టీం కూడా హెల్ప్ చేస్తారు. నిజానికి ఈ థండర్ బోల్ట్ అనే క్యారెక్టర్ US మిలిటరీకి చెందిన ఒక జనరల్ అండ్ ఇతన్ని మనం ఇంక్రెడిబుల్ హల్క్ లో కూడా చూసాం. అయితే ఈ కామిక్ లో చాలా సార్లు గ్రీన్ హల్క్ అండ్ రెడ్ హల్క్ ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ లో గ్రీన్ హల్క్ పవర్స్ ను అబ్జర్వ్ చేసుకుని రెడ్ హల్క్ ఇంకా పవర్ఫుల్ గా మారిపోతాడు. ఈ ఎబిలిటీని చూసి గ్రీన్ హల్క్ చాలా షాక్ అవుతాడు. ఇంకోసారి థోర్ తో ఫైట్ చేసి థోర్ యొక్క పవర్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. చివరికి ఈ రెడ్ హల్క్ ఎవరు అనే విషయానికి వస్తే అతనే US మిలిటరీ మేయర్ థండర్ బోల్ట్. అండ్ ఈ కామిక్ విషయానికి వస్తే ఈ సస్పెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఈ థండర్ బోల్టే రెడ్ హల్క్ అన్నమాట. అయితే ఈ థండర్ బోల్ట్ అసలు ఎవరు, ఎందుకు మన హల్క్ ను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు? నిజం చెప్పాలంటే థండర్ బోల్ట్ యొక్క ఫ్యామిలీ చాలా కాలం నుండి మిలిటరీలోనే వర్క్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇతను ఒక వర్క్ మీద ఉండి తన టీమ్ కు గామా రేడియేషన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి US గవర్నమెంట్ నుండి అప్రూవల్ తెచ్చి ఈ ఎక్స్పెరిమెంట్ ను స్టార్ట్ చేస్తాడు. ఈ ఎక్స్పెరిమెంట్ తో US సోల్జర్స్ ను చాలా పవర్ఫుల్ గా తయారు చేద్దాం అనుకుంటాడు. ఈ వర్క్ లో మెయిన్ సైంటిస్ట్ మన బ్రూస్ బ్యానరే. అయితే మన బ్రూస్ బ్యానర్ ఒక రేడియేషన్ బాంబ్ ను క్రియేట్ చేస్తాడు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ లో ఒక చిన్న మిస్టేక్ జరిగి ఆ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అది పేలినప్పుడు బ్రూస్ తన ఫ్రెండ్ ని కాపాడుతూ ఆ రేడియేషన్ అంతటిని తను అబ్జర్వ్ చేసుకుంటాడు. థండర్ బోల్ట్ అది చూసి గ్రీన్ హల్క్ ఉంటే బయట ప్రజలకి చాలా ప్రమాదమని మన గ్రీన్ హల్క్ ను చంపడానికి ట్రై చేస్తాడు. అయితే అక్కడ బ్రూస్ కాపాడిన తన ఫ్రెండ్ కూడా కొంత రేడియేషన్ వల్ల అబామినేషన్ గా మారిపోతాడు. అయితే రెడ్ హల్క్ విషయానికి వస్తే ఇతను మరీ చెడ్డవాడు కాదు. హల్క్ వల్ల ప్రజలకి నష్టమని ఇలా మారిపోతాడు. థండర్ బోల్ట్ హల్క్ ను చాలా సంవత్సరాలుగా హంట్ చేసి చివరికి తను కూడా రెడ్ హల్క్ గా మారి చాలా మంది విలన్స్ తో కలిసి పనిచేసేలా మారుతాడు. ఆ విలన్స్ లో మెయిన్ గా మోడాక్ అండ్ లీడర్ ఉంటారు. అయితే థండర్ బోల్ట్ కు ఒక కూతురు కూడా ఉంటుంది. తను మన బ్రూస్ బ్యానర్ కు ఇష్టపడుతుంది. థండర్ బోల్ట్ బ్రూస్ ను మోసం చేసి అతన్ని వేరే గ్రహానికి పంపిస్తాడు కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం. అదే టైంలో అబామినేషన్ థండర్ బోల్ట్ కూతుర్ని చంపేస్తాడు. విలన్స్ గ్యాంగ్ చనిపోయిన తన కూతుర్ని బతికిస్తామని బోల్ట్ తో చెప్తారు. కానీ బోల్ట్ దానికి ఒప్పుకోడు. అయితే కొన్నాళ్ళకు బ్రూస్ తిరిగి ఎర్త్ మీదకి వస్తాడు. అండ్ అదే టైంలో బోల్ట్, మోడాక్, లీడర్ కలిసి గ్రీన్ హల్క్ మీద ఫైట్ కి వెళ్తారు. అయితే ఈ ఫైట్ జరుగుతున్న మధ్యలో శాటిలైట్ ద్వారా హల్క్ మీద ఒక రేడియేషన్ లాంటి లైట్ ని పెట్టి హల్క్ యొక్క పవర్ ను కంప్లీట్ గా లాక్కోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ విధంగా హల్క్ ఆ టైంలో వీక్ అయిపోతాడు. అలాగే అతని బాడీని తీసుకుని ల్యాబ్ లో అతన్ని అబ్జర్వేషన్ లో పెడతారు. అబ్జర్వ్ చేసిన ఆ రేడియేషన్ ను థండర్ బోల్ట్ రాస్ ను రెడ్ హల్క్ గా మార్చేస్తారు. ఈ రెడ్ హల్క్ తన కూతుర్ని చంపిన అబామినేషన్ ను క్రూయల్ గా చంపేస్తాడు. ఈ సీన్ అయిన వెంటనే ఒక రెడ్ షీ హల్క్ ను కూడా మనం చూస్తాం. అది ఎవరో కాదు, చనిపోయిన రాస్ యొక్క కూతురు. మోడక్ అండ్ లీడర్ చనిపోయిన తన కూతుర్ని కూడా రెడ్ షీ హల్క్ గా మార్చేస్తారు. కానీ బ్రూస్ లోపల ఇంకా కొద్దిగా రేడియేషన్ ఉండడం వల్ల తను కూడా గ్రీన్ హల్క్ గా మారుతూ ఉంటాడు. సో ఇప్పుడు రెడ్ హల్క్ అండ్ గ్రీన్ హల్క్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రీన్ హల్క్ కన్నా రెడ్ హల్క్ చాలా పవర్ఫుల్. కానీ కొన్నిసార్లు గ్రీన్ హల్క్ కు అవెంజర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నాళ్లకు గ్రీన్ హల్క్ తప్పేమీ లేదని రెడ్ హల్క్ తెలుసుకుని బ్రూస్ ను విడిచిపెడతాడు. అండ్ ఆ తర్వాత రెడ్ హల్క్ కూడా అవెంజర్స్ టీమ్ లో చేరిపోతాడు. అయితే ఇతను గ్రీన్ హల్క్ కన్నా ఎందుకంత పవర్ఫుల్? ఎందుకంటే రెడ్ హల్క్ తనకు కోపం వస్తే బాడీ అంతా రెడ్ గా మారి చాలా హీట్ జనరేట్ చేస్తాడు. అలాగే ఎవరి పవర్ అయినా అబ్జర్వ్ చేసుకుని ఆపోనెంట్ ను వీక్ చేయగలడు. ఇతను US మిలిటరీ మేయర్ కాబట్టి ఫైటింగ్ స్కిల్స్ బాగా తెలుసు. అందుకే ఇతను గ్రీన్ హల్క్ కన్నా అంత పవర్ఫుల్ అన్నమాట. మరి మీరు కూడా కెప్టెన్ అమెరికా బ్రేవ్ మ్యాన్ వరల్డ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారైతే క్యాప్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. We are family.